శ్రీవల్లి భాగ్యాన్ని అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు నిజం తెలిసి కుప్పకూలిన రామరాజు చందు. ఇంతకు ఏం జరిగింది? అసలు శ్రీవల్లి భాగ్యాన్ని అరెస్టు చేయడానికి పోలీసులు రావడమేంటి? నిజం తెలిసి రామరాజు చందు ఎందుకు కుప్పకూలారు? శ్రీవల్లి భాగ్యం ఏం తప్పు చేశారని పోలీసులు వచ్చారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా వల్లి చందు లెక్క పెడుతున్న డబ్బును చూసి తెగ సంతోషపడిపోతుంది. మామూలుగా కాదు, ఈ డబ్బంతా మాకే వచ్చేస్తే నెలకు ఎంత వస్తుంది, సంవత్సరానికి ఎంత వస్తుంది, 2 సంవత్సరాలకి ఎంత వస్తుంది అని ఓ గాల్లో మేడలు కట్టుకున్నట్టుగా లెక్కలు వేసేసేసరికి ఇంకా చందు ఇవేమీ పట్టించుకోడు కదా. తండ్రి ఏం చెప్తే అదే చెయ్యాలనుకునే మనస్తత్వమే కానీ ఇదంతా ఆలోచించే మనస్తత్వం చందుకు లేదు. సో చందు ఇవేమీ అనుకోకుండానే ఏంటి వల్లి ఏం చేస్తున్నావు అనగానే ఏమీ లేదు బా అని చెప్పి మాట్లాడేసరికి సరే ఉండు, ఈ లెక్కలన్నీ తీసుకెళ్ళి నాన్న కప్ప చెప్పేసి వస్తాను అంటూ చందు వెళ్ళబోతే ఎందుకు బావా ఇప్పుడు వెళ్తున్నావు? అయినా మామయ్య గారికి ఒంట్లో బాగోలేదని కదా మామయ్య గారు బాధ్యత నీకు అప్పగించారు. ఇప్పుడు బాధ్యత చూసుకోవాల్సింది నీవే, లెక్కలు అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నీదే. మామయ్య గారికి పూర్తిగా కోలుకున్న తర్వాత అప్పుడు చూద్దు కానీ అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఏది కాదు ఇప్పుడు కాదు బావా అని చెప్పి ఇంకా నార్మల్గానే ఊరుకుంటారు. నర్మద బయట కూర్చుని ఆలోచన చేస్తూ ఉంటుంది. ఎందుకు ధీరజు బావగారు ఇద్దరు అత్తయ్య చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ చేసి ఎలాంటి తప్పు చేయమో నాన్నకు తలవంపులు తీసుకురాము అని చెప్పడానికి ఆలోచించలేదు. మరి సాగర్ ఎందుకు అంతలా ఆలోచించాడు? ఎందుకు సాగర్ ఆలోచించాలి అంటే సాగర్ ఏదో తప్పు చేస్తున్నాడనే కదా. ఏదో చేస్తున్నాడు. అసలు 20 లక్షల రూపాయలు బ్యాంకులో ఉన్నాయా లేవా అన్న అనుమానంతో తన ఫ్రెండ్కి ఫోన్ చేసి అడగడంతో తన ఫ్రెండ్ కాస్త నిజం చెప్పేస్తుంది. ఆల్రెడీ సాగరు 2 రోజుల క్రితమే 20 లక్షలు తీసుకువెళ్ళిపోయాడని. అది విన్న నర్మదకు చాలా కోపం వస్తుంది. కానీ తనను సముదాయించుకుని తను కంట్రోల్లో పెట్టుకుని సాగర్కి భోజనం పెట్టి తీసుకొస్తుంది. ఇదేంటమ్మా సాగర్కి భోజనం అక్కడికి తీసుకెళ్తున్నావు అనగానే ఏమీ లేదత్తయ్య, ఉదయం నుంచి సాగర్ అలసిపోయాడు కదా, అలసిపోయిన సాగర్ని ఎందుకు బాధ పెట్టడం? పైగా సాగరావు చేస్తున్న ఉద్యోగం చాలా కష్టమైనది, తను చాలా ఇబ్బంది పడి చేయాల్సిన పరిస్థితి. సో సాగర్ని ఇబ్బంది పెట్టలేను, అందుకే భోజనం గదిలోకే తీసుకువెళ్తానంటూ భోజనం తీసుకువెళ్ళి చాలా చక్కగా కూర్చోబెట్టి భోజనం తినిపిస్తూ ఒక్కొక్క విషయాన్ని రాబడుతుంది. నర్మద అడిగే ప్రతి ప్రశ్నకి కూడా సాగర్కి టెన్షన్ మామూలుగా కాదు, పిచ్చగా టెన్షన్ మొదలైపోతూ ఉంటుంది. మొదలైపోయేసరికి ఇదేంటి నర్మద ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంది? ఇప్పుడు నర్మద వాళ్ళ ఫ్రెండ్స్తో నేను ఏదో చెప్పి మాయ చేసి మభ్యపెట్టి అక్కడి నుంచి వచ్చేసాను, కానీ నర్మద అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నానే. నర్మద అడుగుతున్న దానికి ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి, ఏ రకంగా సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు సాగర్. అయితే చెప్పు సాగర్, నువ్వు ఏ డిపార్ట్మెంట్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసావు? అప్పుడు జరిగిన ఎగ్జామ్ వేరే డిపార్ట్మెంట్ కదా అంటూ అటు తిప్పి ఇటు తిప్పి కాలుకేస్తే మెడకేస్తే కాలుకేసి మొత్తానికైతే 20 లక్షల విషయం దగ్గరికి తీసుకొస్తుంది. నువ్వైతే 20 లక్షలు బ్యాంకులోనే వేసావు కదా అని చెప్పాను. కానీ అవును నర్మద, బ్యాంకులోనే వేశాను అనేసరికి అయితే రేపు ఉదయాన్నే ఒక హాఫ్ డే లీవ్ పెడతావా? బ్యాంకుకి వెళ్ళాలి కదా, బ్యాంకుకి వెళ్ళి అట్నుంచి అటే వనజ గారి దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు మనం ఇచ్చేద్దాము. వనజ గారితో క్షమాపణ చెప్పాలి కదా, మామయ్య గారు ఇవ్వమనగానే ఇవ్వలేదని క్షమాపణ చెప్తేనే కానీ మనసి తృప్తిగా అనిపించదు అనేసరికి అలాగే నర్మదా అని చెప్పాను. కానీ అయితే రేపు ఉదయాన్నే వెళ్తాం కదా అని చెప్పనేసరికి వెళ్తాం, బ్యాంక్లోనే ఉన్నాయి కదా అనగానే ఉన్నాయని చెప్పాను. కానీ మరి మా ఫ్రెండు రమ్య ఎందుకు అలా చెప్పింది? సాగర్ 2 రోజుల క్రితమే వచ్చి డబ్బులు తీసుకువెళ్ళిపోయాడు అని ఎందుకు చెప్పింది అంటూ మాట్లాడేసరికి వెంటనే ఫోన్ చేసి అడగడంతోనే ఇంకా
తనైతే తీసుకువెళ్ళాడే, లేదంటే రేపు ఉదయాన్నే బ్యాంకుకు రా, నేను టైము డేటు మొత్తం చెప్తాను, స్టేట్మెంట్ కూడా తీసిస్తాను అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అవుతాడు సాగర్. అయితే ఇంకా నర్మదకు కోపం తారాస్థాయికి వచ్చేస్తుంది. తారాస్థాయికి వచ్చేసిన నర్మద వెంటనే చెయ్యి తీసుకుని తన తల మీద వేసుకుని చెప్పు సాగర్ అని చెప్పాను. కానీ అది అనగానే నువ్వు గనక అబద్ధం చెప్పావంటే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాక సాగర్ అయితే మొత్తం ఇంకా నర్మద ఎప్పుడైతే అలా ఒట్టు వేయించుకుందో వెంటనే మొత్తం విషయం అంతా చెప్పేస్తాడు. ప్రసాదరావే ఇదంతా చేయించాడు అన్న విషయం కూడా చెప్పేసేసరికి నర్మదకు పిచ్చ కోపం వస్తుంది. వెంటనే సాగర్ చెంపలు పగిలేటట్టు కొడుతుంది. అసలు నీకు బుద్ధుందా? బుద్ధుండి ఇదంతా చేశావా? మీ నాన్న నీ మీద ఎన్ని ఆశలు పెంచుకున్నారో తెలుసా? వెనకాల ఎవరూ లేకపోయినా నా కొడుకులకి నేనే అన్ని అని మీ మీద ఎంతో ఆశ పెంచుకుంటే మీరు ఇలాంటి పని చేస్తారా? అసలు నువ్వు ఏం చేసావో నీకు తెలుస్తుందా సాగర్ అనగానే, మరి నిన్ను నీ పుట్టింటికి చేర్చడానికే నేను ఇదంతా చేశాను, మామయ్య గారే నాకు ఈ సలహా ఇచ్చారనేసరికి ఇంకా వెంటనే నర్మదకు పిచ్చ కోపం వస్తుంది. ఇంకా నువ్వు నాతో మాట్లాడక సాగర్ అంటూ నర్మద బయటకు వచ్చేసేసరికి నర్మదా అంటూ 2 కేకలు వేసి బయటికి రావడంతో బయట రామరాజు ఉంటాడు. ఇంకా మాట్లాడడం ఎందుకులే అని నర్మద బయటికి వెళ్ళిపోయి బయట కూర్చుంటుంది. ఏమైందిరా అని చెప్పి ఇంకా అడిగేసరికి ఏమీ లేదు నాన్న అంటూ లోపలికి వెళ్ళిపోతారు. ఏమైంది బుజ్జమ్మ అనగానే నాకేం తెలుసండి అని చెప్పాను. కానీ వెనక ఇంకా బుజ్జమ్మ అయితే నర్మద దగ్గరికి వెళ్తుంది. ఏమైందే అని చెప్పాను. కానీ అత్తయ్య అంటూ పట్టుకుని ఏడుస్తుంది. ఏం జరిగిందే? ఎందుకు వాడు నిన్ను నర్మద అంటూ పిలుస్తున్నాడు? నువ్వు వాడి మాటను పట్టించుకోకుండా బయటికి వచ్చేసావేంటి అనగానే, నన్ను క్షమించండి అత్తయ్య అని చెప్పనేసరికి, నిన్ను క్షమించడమా? నువ్వేం తప్పు చేశావు? తప్పు చేసే మనిషివి నువ్వు కాదు, తప్పుని సరిదిద్దే మనిషివి నువ్వేం తప్పు చేసావని ఇప్పుడు నన్ను క్షమించండి అంటున్నావు? చెప్పే అని చెప్పనగానే, తప్పు నేను చేయలేదు అత్తయ్య, తప్పు చేసింది మీ అబ్బాయి. నా కొడుకు తప్పు చేశాడా? నడిపోడు ఏం తప్పు చేశాడే అనగానే, తప్పే చేశాడు అత్తయ్య. ఏం తప్పు చేశాడంటే ఏం చెప్పమంటారు? వనజ గారికి ఇవ్వవలసిన 20 లక్షల రూపాయలు, అలాగే రైస్ మిల్లోంచి మరొక 5 లక్షల రూపాయలు తీసుకుని 25 లక్షలతో గవర్నమెంట్ ఉద్యోగం కొనుక్కున్నాడంట అత్తయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా బుజ్జమ్మ అయితే, ఏం మాట్లాడుతున్నావే అని చెప్పాను. కానీ నేను ఈ మాట వినడంతో నా మైండ్ అంతా పని చేయలేదు అత్తయ్య, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే సాగర్ని కొట్టి తిట్టి బయటికి వచ్చేసాను. ఇప్పుడు ఈ విషయం మావయ్య గారికి తెలిస్తే మావయ్య గారు తట్టుకోగలరా? అసలే ఆ అమూల్య చేసిన తప్పుకే మావయ్య గారు హార్ట్ అటాక్తో పడిపోయారు. ఇప్పుడు 20 లక్షల కోసం మావయ్య గారికి మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చేటట్టు ఎలా చేయగలమత్తయ్య? ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య అంటూ ఏడుస్తూ ఉండేసరికి, నువ్వేడకు, ఎవరైనా చూస్తే మళ్ళీ అనుమానం కలుగుతుంది. నేను రేపొద్దుటిలోపు ఏదో ఒకటి ఆలోచిస్తాను. మావయ్య గారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దత్తయ్య, మావయ్య గారికి చెప్తే తట్టుకోలేరు అని చెప్పాను. కానీ నాకు తెలుసు మీ మావయ్యకి చెప్తే తట్టుకోలేరన్న విషయం నాకు తెలుసు నర్మదా అని చెప్పి ఇంకా నర్మదకైతే చెప్పి బుజ్జమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి బుజ్జమ్మ, ఎందుకు, ఏమైంది అని చెప్పాను. కానీ ఏమీ లేదండి, ఏదో చిన్న సమస్య అట అంతే, వాళ్ళిద్దరి మధ్య ఏదో చిన్న గొడవ అనగానే, మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు అనగానే, నేనేమి ఏడవట్లేదు, నర్మద ఏదో చిన్న బాధ వచ్చింది, ఆఫీసులో ఏదో చిన్న ఇష్యూ వచ్చిందని దాని గురించి నాకు చెప్తుంది. ఆ సమయంలోనే ఏదో చిన్న పురుగు వచ్చి నా కంట్లో పడ్డంతో ఇంకా కళ్ళంట నీళ్ళు వచ్చాయి, వెళ్ళిపోండి అత్తయ్య, మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి నర్మద నన్ను లోపలికి పంపించేసింది అని చెప్పాను. కానీ సరే పదబుజ్జమ్మ, నాకు నీరసంగా ఉంది, టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను కదా, పడుకుంటాను అని చెప్పి వెళ్ళి పడుకుంటుంది. పడుకునేసరికి ఇంకా పడుకుంటారు ఇద్దరు కూడా. నా బుజ్జమ్మకు నిద్ర పట్టదు. ఈ విషయం ఇప్పుడు ఎలా తెలుస్తుంది? తెల్లవారితే బ్యాంకు నుంచి డబ్బులు తెమ్మని సాగర్ని ఈయన ఒత్తిడి చేస్తారు. సాగర 20 లక్షలు కాదు కదా
20,000 కూడా తీసుకురాలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి నడిపోడు ఎలా బయటపడతాడు? ఇప్పుడు ఏం చేయాలి? ఏమీ ఆలోచించొద్దు అని చెప్పి నేను వచ్చేసాను. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ నిద్ర పట్టక బయటకు వచ్చేసరికి బయట నర్మద కూర్చుని ఉంటుంది. ఏంటే ఇంకా నిద్రపోలేదా అనగానే, నిద్ర ఎలా పడుతుంది అత్తయ్య? తెల్లవారితే సాగర్ బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకురావాలి. బ్యాంకులో చిల్లి గవ్వలేదు. ఎలా తీసుకొస్తాడు అత్తయ్య? ఏ రకంగా తీసుకొస్తాడు సాగరు? నాకు అసలు ఏమీ తెలియడం లేదు అత్తయ్య. నిద్ర కూడా పట్టడం లేదు, ఆకలి కూడా వేయడం లేదు అనగానే, సరే మనం ఏదో ఒకటి చేద్దాము అనగాని, ఏం చేస్తాం అత్తయ్య అనగానే, నీ నగలు ఉన్నాయి కదా, నీ నగలు నేను కొన్ని నగలు ఇస్తాను. ఆ నగలు 2 కూడా అమ్మేసి 25,00,000 రూపాయలు తీసుకొచ్చి 5 లక్షలు కాస్త తీసుకెళ్ళి రైస్ మిల్లో పెట్టేసి 20 లక్షలు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనమే ఇచ్చేద్దాము అని చెప్పాను. కానీ మామయ్య గారికి నగలమ్మిన విషయం తెలుస్తుంది కదత్తయ్య అని చెప్పాను. కానీ నా నగలు మీ మామయ్య ఏమీ పట్టించుకోరు. నాకు ఎన్ని నగలున్నాయో కూడా మీ మామయ్యకి తెలియదు. అప్పుడప్పుడు నేనే ఏం కావాల్సిన డబ్బులు తీసుకుని కొనుక్కుంటాను. డిజైన్లు కూడా మీ మామయ్యకి తెలియదు అని చెప్పనేసరికి, సరే అత్తయ్య అనగానే, నువ్వేం ఆలోచించుకో, వెళ్ళి పడుకో, రేపు ఉదయాన్నే మనిద్దరం వెళ్ళి ఆ పని చేద్దాము అనగానే, సరే అత్తయ్య అని ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంకిద్దరు పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తారు. ఇలా ఇద్దరు షాప్కి వెళ్ళడం, అమ్మేయడం, ఆ 20 లక్షలు తీసుకెళ్ళి వనజకిచ్చి క్షమాపణ చెప్పి వచ్చేయడం. తర్వాత 5 లక్షలు కూడా ఇందులో చందు కప్ చెప్పేసి అకౌంట్లో వాడు తీసుకున్నాడంట, వాడి దగ్గర ఉన్నాయంటూ, వాడు ఇంతకుముందు అకౌంట్ చూశాడు కదా, వాడి దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయంట, మీ నాన్నకు బాగాలేదని వాడి దగ్గరే పెట్టుకున్నాడంట అని చెప్పి నాకు నర్మద తీసుకొచ్చి ఇచ్చిందని చెప్పి ఇంకా డబ్బులు కాస్త తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత సరే అమ్మ అని ఆయా డబ్బుల్ని కూడా తన అకౌంట్లోనే కలిపేసుకుంటాడు చందు. అక్కడతో ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ వల్లికి భాగ్యానికి రైస్ మిల్ మీద కన్ను పడింది కదా. భాగ్యం ఇటు చందు ఇద్దరు కూడా రైస్ మిల్కి వెళ్ళడం రావడం చేస్తూ ఉంటారు. చేస్తూ ఉండేసరికి ఇలా రైస్ మిల్కి వెళ్ళడం రావడం చేస్తూ ఉండేసరికి ఇంకా ఒక రోజైతే చందు రైస్ మిల్లులో లోడు పంపిస్తారు. లోడు పంపించేసరికి ఇంకా లోడు అవతల వాళ్ళకి చేరకముందే ఏం చేస్తారంటే ఆ లోడుని వేరే వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి ఆ లోడ్ అంతా కూడా వేరే చోటకి తరలించేస్తారు. ఎవరు? వల్లి, భాగ్యం. అయితే వేరే వాళ్ళకి తరలించేయడంతో ఇంకా లోడు విషయం ఏం చెప్తారు ఆ డ్రైవర్లు వచ్చి, చేతులకి కాళ్ళకి కట్టులు కట్టుకుని వచ్చి, సార్ మమ్మల్ని కొట్టి డబ్బులు దొంగతనం చేసి తీసుకుని వెళ్ళిపోయారు సార్ అంటూ చెప్పేసేసరికి ఇంకా ఏంటి ఏం మాట్లాడుతున్నారు అనగానే, అవును సార్, మేము లోడ్ తీసుకుని వెళ్తుంటే మధ్యదారిలో ఎవరో రౌడీలు వచ్చి మమ్మల్ని కొట్టి ఆ సరుకంతా తీసుకుని వెళ్ళిపోయారు సార్ అని చెప్పనేసరికి, ఏంటి నిజమా అని చెప్పాను. కానీ అవును సార్ అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా చందుకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ఈ వీళ్ళిద్దరూ వల్లి, భాగ్యం అయితే ఆ సరుకంతా కలిసి ఆ డ్రైవర్లతో కలిపి అమ్మేసుకుని వాళ్ళు ఆ డ్రైవర్లకేమో కొంచెం అమౌంట్ ఇచ్చి వీళ్ళు ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు. నిజానికైతే వాళ్ళకు ఏ దెబ్బలు తగలలేదు. ఎందుకు తగులుతాయి? అదేమన్నా రౌడీల పని కాదు కదా, దొంగతనం చేసిన పని కాదు కదా, వీళ్ళే అమ్మేసుకోవడం కదా. అమ్మేసుకోవడంతో ఇంకా చందు తల పట్టుకుని కూర్చుంటాడు. ఈ విషయం నాన్నకు తెలిస్తే నాన్న తట్టుకోగలడా మామ అని చెప్పాను. కానీ పెద్దోడా నువ్వేం టెన్షన్ పడకు, ముందు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇద్దాం, తర్వాత వాళ్ళే చూసుకుంటారు, ఇంటికి రావద్దు అని చెప్దాం, రైస్ మిల్లుకి వచ్చి ఏదైనా మాట్లాడమని చెప్దాం, మీ నాన్న పరిస్థితి గురించి కూడా అర్థమయ్యేటట్టు చెప్దాం పదా అని ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. వీళ్ళు ఎప్పుడైతే ఈ డబ్బులు తీసేసుకున్నారో రైస్ మిల్లుకి రావడం మానేస్తారు తల్లి కూతురులు ఇద్దరు. ఇంకా తల్లి కూతురులు ఇద్దరు రైస్ మిల్లుకి రావడం మానేస్తే ఇక్కడ రైస్ మిల్లో ఏం జరుగుతుందనేది తెలీదు. ఇంకా తిరుపతి ఇద్దరు కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చేసరికి సరే అని చెప్పి ఎక్కడున్నారు వాళ్ళిద్దరు అని చెప్పాను. కానీ వాళ్ళిద్దరిని అని చెప్పి వాళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకుంటారు. కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేయడంతో ఈ భాగ్యానికి వల్లికి ఇన్ఫర్మేషన్
వెళ్ళకపోవడంతో చందు కూడా ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకూడదని, వల్లికి కూడా చెప్పకూడదని గట్టిగా అనుకుంటాడు. గట్టిగా అనుకోవడం వల్ల చెప్పకపోవడంతో రౌడీ వీళ్ళిద్దరినీ కూడా కట్లు విప్పి చూడండి అనగానే, కట్లు విప్పితే ఏముంటాయి, హుత్తిగా కట్లు కట్టుకుంటారంతే. ఎందుకంటే అందులో ఒకడు మామూలుగా పోలీసోడు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఒకలాగా, పోలీసోడు రాకుండా ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మరోలాగా ఉండడం గమనించిన ఒక కానిస్టేబుల్, ఎందుకో నాకు ఒకటి అనిపిస్తుంది సార్, అసలు నిజంగా దెబ్బలు తగిలాయా లేదో అనుమానంగా ఉందనగానే కట్లిప్పి చూసేసరికి ఏ దెబ్బలు ఉండవు. ఏంట్రా ఇది, దెబ్బలు లేకుండా కట్టులు కట్టుకోవడం ఏంటి, నిజంగానే లారీ దొంగతనం జరిగిందా లేక మీరే సైడ్ వేసేసి దొంగతనం జరిగింది అంటూ రౌడీలు కొట్టారు అంటూ నాటకాలు వేస్తున్నారా, చెప్పండ్రా అంటూ పోలీస్ దెబ్బ ఒంటి మీద పడడంతో ఉగ్గుపాలుతో సహా కక్కడం అలవాటే కదా. పోలీస్ దెబ్బ ఒంటి మీద పడితే ఎలాంటోడైనా సరే నిజం బయట పెడతాడు కాబట్టి ఇంకా వాళ్ళిద్దరూ అయితే నిజాన్ని బయట పెట్టేస్తారు. బయట పెట్టేసేసరికి ఇంకా బయట పెట్టడంతో అదే విషయం తెలుసుకున్న ఏంటి భాగ్యం వల్లినా అని చెప్పాను కానీ అవును సార్ అని చెప్పనేసరికి వాళ్ళు ఎవరు నీకు తెలుసా, వాళ్ళ ఫొటోస్ ఏమైనా ఉన్నాయా అనగానే ఉన్నాయి సార్, వాళ్ళు ఎవరో కాదు రామరాజు గారు కోడలు వాళ్ళ అమ్మ అని చెప్పాను కానీ ఈ రైస్ మిల్కే రమ్మని చెప్పారు కదా, ఆ రోజే రైస్ మిల్కి రామరాజు వస్తాను అని చెప్తాడు. రామరాజు రావడంతో పాటు ఇంట్లో వాళ్ళంతా కూడా వస్తారు. ఎందుకంటే ఒకసారి వెళ్ళి రైస్ మిల్లు చూసొద్దాం బుజ్జమ్మ అని చెప్పాను కానీ మీరెందుకు మామయ్య మేము వెళ్ళి చూసొస్తాంలే అని చెప్పనేసరికి లేదు నేను వస్తామని అందరూ కూడా వస్తారు. అందరూ కూడా వచ్చేసేసరికి ఇంకా రైస్ మిల్కి వెళ్ళి అంతా చూస్తూ ఉండగానే అప్పుడే పోలీసులు వస్తారు. చందు వీళ్ళిద్దరికీ విషయాలు ఏమీ తెలియదు కదా, వీళ్ళు కూడా ధైర్యంగా వచ్చేస్తారు రైస్ మిల్ దగ్గరికి. ఇంకా పోలీసులు రావడంతో ఏంటి ఇన్స్పెక్టర్ ఎలా వచ్చారు అని చెప్పనగానే అది అని చెప్పనేసరికి ఏంటి ఇన్స్పెక్టర్ చెప్పండి అనగానే మీ అబ్బాయి మీకు ఈ విషయం చెప్పలేదనుకుంటా, మీ బియ్యంతో వెళ్తున్న లారీ మీద దొంగతనం జరిగిందని మీ అబ్బాయి కేసు పెట్టారు. 100 బస్తాల బియ్యం లోడు మిస్ అయిందని చెప్పి కేసు పెట్టారు. రౌడీలు దొంగతనం చేసి పట్టుకు వెళ్ళిపోయారని ఆ డ్రైవర్ని ఆ క్లీనర్ని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళ చేతికి కట్లు తలకి కట్లు ఉండడం చూసి నిజంగానే దొంగతనం జరిగిందేమో అని మేము కూడా ముందు అనుకున్నాము. కానీ నిజానికి మాకు తెలిసిందేంటంటే వాళ్ళ ఒంటి మీద ఏ గాయం లేదు, కావాలనే వాళ్ళు కట్లు కట్టుకున్నారు అన్న విషయం తెలిసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు. ఏం మాట్లాడుతున్నారు, కావాలని కట్లు కట్టుకోవడం ఏంటి అని చెప్పాను కానీ అవును సార్ కావాలనే కట్లు కట్టుకున్నారు, కావాలనే వాళ్ళు బియ్యం బస్తాలు సైడ్ వేసేసారు అని చెప్పనేసరికి అదేంటి, వాళ్ళు ఎప్పటి నుంచో మా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నారు, అలాంటి వాళ్ళు ఎలాంటి తప్పు చేయడం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదని రామరాజు తలపట్టుకుంటాడు. తలపట్టుకునేసరికి సార్ ఇది ఆ డ్రైవర్లు ఇద్దరు పనినే కాదు, ఆ డ్రైవర్లతో పాటు మరొక ఇద్దరు కూడా వాళ్ళతో చేతులు కలిపి ఇదంతా చేయించారు, డబ్బు కాసపడే మేము ఇదంతా చేశాం సార్, వాళ్ళు మా చేత చేయించారు అని చెప్పారు అనగానే ఇంతకీ వాళ్ళెవరు అని చెప్పనేసరికి ఆ రౌడీలు ఆ డ్రైవర్ని క్లీనర్ని తీసుకొచ్చి చెప్పరా వాళ్ళెవరో అని చెప్పనగానే మీ పెద్ద కోడలు వల్లి ఆ పెద్ద కోడలు వాళ్ళ అమ్మ భాగ్యం అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి ఇంకా వాళ్ళిద్దరు వంక చూసేసరికి వాళ్ళిద్దరూ కూడా కంగారు పడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. టెన్షన్ పడిపోయేసరికి ఏంటి వీళ్ళిద్దరు అని చెప్పాను కానీ అవును సార్ వీళ్ళే మా దగ్గరికి వచ్చారు, మాకు కొన్ని డబ్బులు ఇచ్చి ఆ ధాన్యాన్నంతా వేరే వాళ్ళకి అమ్మేశారు, కావాలంటే వల్లి మేడం మాతో ఫోన్ మాట్లాడిన ఆడియో కూడా ఉంది అని ఆ ఆడియోని వినిపించేసరికి అది చూసిన చందుకి పిచ్చ కోపం వచ్చి వల్లి చెంప చెల్లు మనిపిస్తాడు. అసలు నీకు బుద్ధుండేదంతా చేసావా, నువ్వు ఏం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పాను కానీ డబ్బుకి కక్కుర్తి పడే వాళ్ళు ఇంతకు మించి ఏం చేస్తారు బావగారు, వాళ్ళు ఏమన్నా ఒకప్పుడు కోటీశ్వర్ల డబ్బును చూసాము అని అనుకోవడానికి, వాళ్ళు పుట్టుకతోనే పేదవాళ్ళు, కావాలని అబద్ధాలు మోసాలు చేసి ఇంటి కోడలుగా ఇంట్లో అడుగుపెట్టింది వల్లి. మరి ఇప్పుడు అవకాశం దొరికింది కదా అని డబ్బును మొత్తం తీసుకోకపోతే ఎలాగా,
అందుకే ఈ రకంగా చేశారు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా చందుకి పిచ్చ కోపం వస్తే వల్లి ఆ చెంప ఈ చెంప వాయిగొట్టడంతో ఇంకా చందు గారు మీరు కూల్గా ఉండండి, మీరు పర్మిషన్ ఇస్తే వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేస్తాను అనగానే ఇందులో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. నేను మీకు కంప్లైంట్ ఇచ్చాను బియ్యం దొంగతనం జరిగిందని. ఆ దొంగతనం చేసిన వాళ్ళు నలుగురిని కస్టడీలోకి తీసుకోండి, ఏ శిక్ష వెయ్యాలో ఆ శిక్ష వెయ్యండి, నేను ఎవరిని కూడా వదిలిపెట్టను అనేసరికి రామరాజు కుప్పకూలిపోతాడు. ఎందుకు నన్ను నమ్మిన వాళ్ళే నన్ను ఇంతలా మోసం చేస్తున్నారు అనగానే ఈ విషయం మీకు ఎప్పుడో చెప్పాలనుకున్నాం మామయ్య. సింహాద్రి బాబాయ్ చేసిన తప్పు కంటే ముందే వల్లి నిజ స్వరూపం మాకు తెలిసింది. చెప్పాలనుకున్నాం, కానీ చెప్తే మీరు ఇలాగే కుప్పకూలిపోతారని, నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేశారని మీరు బాధపడతారు అన్న ఒకే ఒక్క కారణం చేతే మేము చెప్పలేకపోయాం మామయ్య, మమ్మల్ని అర్థం చేసుకోండి అంటూ చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాకపోయేసరికి అంటే మీకు ముందే తెలుసు అనగానే తెలుసు మామయ్య, మేము మీ కోడళ్ళం మామయ్య, ఇంటి గౌరవాన్ని కాపాడడంతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ఎప్పటికప్పుడు వల్లి అక్క చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ మీ పరువుని మీ గౌరవాన్ని కాపాడుతూ మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడాము. వల్లి అక్క చేసింది 1, 2 తప్పులు కాదు, చాలా తప్పులు. ప్రేమ నగలు దొంగతనం చేసి దాచుకున్నది కూడా వల్లి అక్కే. అమూల్యను తీసుకెళ్ళి విశ్వకు అప్పగించింది వల్లి అక్కే. వాళ్ళిద్దరికీ మధ్య ప్రేమ రాయబారం నడిపింది వల్లి అక్కే అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా రామరాజుకి ఏం చేశాను, నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను, నా కొడుకులు పెళ్ళిళ్ళు చేసుకుని వచ్చిన కోడళ్ళు నా ఇంటి గౌరవాన్ని కాపాడుతున్నారు, నేను ఏరుకోరి కోడలుగా తీసుకొచ్చిన కోడలు మాత్రం నా పరువుని నట్టింట్లో నా పరువుని గంగలో కలిపేసి నా ఆస్తి కోసం అంతస్తు కోసం నా ఇంట్లోని డబ్బు కోసమే నా ఇంట్లో అడుగు పెట్టింది అన్న విషయం తెలుసుకున్న రామరాజు ఏం చేయాలో అర్థం కాదు. మామయ్య మీకేం కాకూడదు మామయ్య, మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు అనగానే నేనెందుకమ్మా ధైర్యాన్ని కోల్పోతాను, మోసపోయానమ్మా, కానీ మీలాంటి కోడళ్ళు నాకు దొరికినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నా పరువుని నిలబెడుతున్నావు, నా గౌరవాన్ని నిలబెడుతున్నావు. నిజంగా నా కొడుకు నా గౌరవాన్ని నిలబెట్టకపోయినా, నన్ను నడి రోడ్డు మీద వదిలేసినా, మిల్లు చూసుకుంటానని నాకు మాటిచ్చి వదిలేసినా, నువ్వు మాత్రం నా గౌరవాన్ని ఏ రోజు పోగొట్టలేదు, నా గౌరవాన్ని నువ్వు ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉన్నావు అంటూ ఇంకా రామరాజు అయితే నర్మదని ఇటు ప్రేమని కూడా మెచ్చుకుంటాడు. వల్లిని భాగ్యాన్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. రండి మావయ్య ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరిపోతారు. ఏంటిరా పెద్దోడా బాధపడుతున్నావా అనగానే లేదు నాన్న, నేనే మోసపోయాను, నేను నా భార్య మంచిది అని నమ్మి మోసపోయాను, నా భార్య ఏంటో నాకు తెలిసింది, నా భార్య ఎలాంటిదో నాకు తెలిసింది అంటూ ఎంతగానో బాధపడతాడు చందు. అయితే ఇంకా మీరు బాధపడకండి బావగారు, మీరు అమాయకులు, మీ కాపురం చెడిపోకూడదనే ఇన్ని రోజులు వల్లి అక్క ఎన్ని తప్పులు చేసినా మేము ఏ తప్పుని బయట పెట్టకుండా మిమ్మల్ని బాధ పెట్టకుండా చూసుకుంటూ వచ్చాము, మమ్మల్ని క్షమించండి అంటూ ఇంకా ప్రేమ నర్మద క్షమాపణ కోరుతారు. అయ్యో మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా, మీరు నా గురించి ఆలోచించారు, అది కేవలం డబ్బు గురించి మాత్రమే ఆలోచించింది, దానికి కావాల్సింది డబ్బు మాత్రమే, ఇంకేం అవసరం లేదు, అది ఆ డబ్బు కోసమే ఆరాట పడింది అని చెప్పి ఇంకా చందు అయితే మాట్లాడతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్